క్లెయిమ్ చేయలేదు శివరాం ప్రసాద్ గారు. సురేష్ గారు, ఇక్కడ వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం పార్క్ చేసినటువంటి కారులో అక్కడ ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసినటువంటి కారు నుంచి పేలుడు శబ్దం వినిపించింది. ఆ పేలుడుతో ఇంత ప్రమాదం జరిగిందన్నారు. మొట్టమొదటి వచ్చిన ఏమన్నారంటే ఒక గ్యాస్ సిలిండర్ అన్నారు, తర్వాత సిఎన్జి అన్నారు. కానీ ఒక సిఎన్జి అయినా ఒక గ్యాస్ సిలిండర్ అయినా కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 8 మంది చనిపోవటం, 24 మంది తీవ్ర గాయాలు జరగటం అంటే ఇది మామూలు పేలుడు కాదు. ఇది మామూలు పేలుడు ఒక గ్యాస్ సిలిండర్ పేలటం వల్ల లేకపోతే జరగడం వల్ల జరగదు. దీని వెనక ఏమైనా కుట్ర ఉందా, పక్కా ప్లానింగ్ ఉందా? ఇవాళ ఇందాక మీరు చెప్పారు మన హైదరాబాద్లో డాక్టరు ఇంట్లో రసాయనాలు తయారు చేస్తున్నాడు. ఆ రసాయనాలు తయారు చేస్తుంటే ఏంటి తయారు చేస్తున్నాడని పేరెంట్స్ ముందర అనుమానంగా చూశారు. ఈయనక ఏం చేస్తున్నాడంటే లేదు చాలా విలువైన మందు కనిపెడుతున్నానని చెప్పాడు. చివరికి ఏమైంది, అతను వేరే వేరే ప్రాంతాలని తిరిగి ఇక్కడికి వచ్చి ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని ఆ ల్యాబ్లో ఇవన్నీ కెమికల్స్ తయారు చేస్తున్నాడు. అంటే మన ఉగ్ర మూలాలు మన పక్కనే ఉంటున్నాయి, మనకు తెలియట్లే ఏం జరుగుతుందన్నది. అంటే ఒక పక్క దేశం హాయిగా ఆనందంగా ఉందనుకున్నప్పుడు ఇటువంటివి జరగడం అన్నది ఆ దేశ సమగ్రతకి భద్రతకే భంగం. సురేష్ గారు, ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం కాకుండా నిన్న మొన్న కూడా మనం చూసాం, పాకిస్తాన్ మన దేశంలో ఉగ్ర కుట్రకు పాల్పడుతుంది అని చెప్పి మన నిఘా వర్గాలు అనేది కనిపెట్టారు. దానికి సంబంధించే కేంద్రం కూడా హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా ఈ పేలుడు చూసిన తర్వాత ఇది స్పష్టంగా ఉగ్ర కుట్ర, అది కూడా రెడ్ ఫోర్ట్ సమీపంలో మీరు చెప్పినట్టుగా పార్క్ చేసిన కారులోనే మనకి పేలుడు సంభవించింది అందుకని ఆ పేలుడు అనేది పక్కన ఉన్న కార్లకి లేదా బైకులకి దానికి వ్యాపించడం వల్ల ఒకేసారి 10 కార్లు దగ్ధం అవడం, అదేవిధంగా బైకులు దగ్ధం అవడం అనేది పార్క్ చేసిన దాంట్లోనే జరిగింది. కానీ ఇటువైపు మెట్రో స్టేషను, ఇంకోవైపు మన రెడ్ ఫోర్ట్ సమీపంలో అంటే మనకి ఎర్రకోట సమీపంలో ఈ ఘటన జరగడంలో ఇది స్పష్టంగా ఉగ్ర కుట్ర ఉంది. ఏదైతే నిఘా వర్గం. సురేష్ గారు, ఒక్కసారి మన ఢిల్లీ రిపోర్టర్ శిరీష్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. శిరీష్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక పార్క్ చేసిన కారు, ఆ పార్క్ చేసిన కారు నుంచి పేలుడు శబ్దం వినిపించింది. తర్వాత ఒకరి మృతి అని వచ్చింది. కానీ ఉండకొంది ఇది తీవ్రంగా మారుతుంది. అంటే 8 మంది మృతి అంటే ఇట్స్ అ హ్యూజ్ యాక్సిడెంటా లేకపోతే హ్యూజ్ బ్లాస్టా? ఎవరన్నా ఓన్ చేసుకున్నారా లేకపోతే ఇంతటికి వివరాలు ఏమైనా తెలిసినాయా? దాని గురించి ఏమైనా బ్యాక్గ్రాప్స్ ఏమైనా వచ్చినాయా? అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పటివరకు అయితే పోలీసులు అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది కూడా చేయలేదు. ఇది బ్లాస్టా లేకపోతే సిలిండర్ బ్లాస్ట్ అనే దాని గురించి క్లారిటీ అనేది కూడా ఇవ్వడం లేదు. కానీ వరుసగా గత 2 రోజుల నుంచి కనుక జరుగుతున్న సంఘటనలు కనుక చూసినట్లయితే ఇది దీంట్లో తీవ్రవాద కుట్ర అనేది కూడా ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు నిన్న ఢిల్లీకి సమీపంలోనే ఫరీదాబాద్ అని ఉంటుంది, దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒక డాక్టర్ ని పట్టుకున్నారు. ఆయన దగ్గర నుంచి 2900 కిలోల అమోనియం నైట్రేట్ ను అంటే భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ టెర్రర్ మాడ్యూల్ లింక్ ఉన్న పలువురిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ అనేది కూడా జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళ పని అయి ఉంటుందేమోనన్న అనుమానాలు ఏంటి కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ కు సంబంధించిన కొన్ని ఇస్లామిక్ గ్రూపులతోటి ఇక్కడున్న గ్రూపులు సత్సంబంధాలంటే కూడా ఏర్పాటు చేసుకోవడం, పాకిస్తాన్ నేరుగా తన భూభాగం వైపు నుంచి కాకుండా బంగ్లాదేశ్ వైపు నుంచి ఈ కార్యకలాపాలను కూడా చేపట్టేందుకు ప్రయత్నాలన్నిటి కూడా చేస్తుండడం అనేది కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం. సో ఈ నేపథ్యంలో అక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర 5 కార్లన్నిటి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 5 కార్లు వాటికి సమీపంలో ఉన్న వ్యక్తులు మరణించారని చెప్పేసి కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ జరిగింది కూడా జనసమ్మర్దం ఉన్న ఏరియా కాదు. ఎందుకంటే మార్కెట్ ఏరియాకి దాదాపు 1 కిలోమీటర్న్నర దూరంలోనే ఈ పేలుడు అనేది కూడా జరిగింది. అంటే ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ ముందు ఈ పేలుడు అనేది కూడా జరిగింది. అంటే అక్కడ కేవలం చిన్న వెహికల్స్ అన్ని కూడా పార్క్ చేసి ఉంటాయి. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో ఇది జరిగింది. సో ఒకవేళ తీవ్రవాదులు కనుక నిజంగానే ఆ కుట్రకు కనుక పాల్పడి ఉంటే వాళ్ళు జనసమర్థం ఉన్న ఏరియాలో దీన్ని ఉపయోగించేవాళ్ళు. కానీ జనసమర్థం లేని ఏరియాల్లో జరిగింది కాబట్టి దీన్ని కూడా పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎన్ఎస్జీ టీం అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు ఈ 2 కూడా అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుపుతున్నాయి. ఒకవేళ
వాళ్ళు ఏ వ్యాన్ లోనైతే ఒక ఎకో వ్యాన్ లో ఇది బ్లాస్ట్ అనేది కూడా జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలంటూ కూడా వాళ్ళకు వాళ్ళు అనుమానం వ్యక్తం కూడా చేస్తున్నారు. సో అక్కడ ధ్వంసమైన వాహనాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కార్డన్ చేశారు. అక్కడ నుంచి శిథిలాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అయితే ఒకవేళ బ్లాస్ట్ అనేది కనుక నిజంగా తీవ్రవాదుల కుట్ర అనేది కనుక ఉంటుంటే ఇప్పటికే ఏదో ఒక తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు తామే బాధ్యులమని చెప్పేసుకున్న ప్రకటించేది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి ప్రకటన ఏది కూడా చేయలేదు. పుల్వామా ముఖ్యంగా కాశ్మీర్ లో ఘటన తర్వాత కనుక చూసినట్లయితే ఇదే అతిపెద్ద ఘటన అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 8 మంది తీవ్ర గాయాలతోటి ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలి. అయితే మృతుల సంఖ్య 8 నుంచి 10 వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు విద్రోహ కోణం అంటే ఉగ్రవాద కోణాన్ని మాత్రం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు. చెప్పారు అంటే ఉగ్ర మూలాలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇవాళ ఒక డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఆ డాక్టరు టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయి, ప్లస్ ఆ రసాయనాలు తయారు చేస్తున్నారు, ఆ ప్లేలుడికి సంబంధించినవి రెసిన్ అనేటువంటి తయారు చేశారని చెప్పేసి ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయా లేకపోతే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంటా? కంపల్సరీగా ఇది డాట్సే ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే పోలీసులు అయితే విశ్వసిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది 1-2 రోజుల నుంచి కాదు, దాదాపు 1 వీక్ నుంచి కూడా ఈ విధమైన తీవ్రవాద కదలికలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే గత వారం కనుక చూసినట్లయితే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని ఏదైతే ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో అక్కడ ఒక కీలక సమావేశం అనేది కూడా జరిగింది. ఆ సమావేశంలో భారతదేశంలో భారీ ఎత్తున పేలుళ్లకు కుట్రకు పాల్పడాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్లుగా కూడా అక్కడ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అన్నిటి కూడా రావడం జరిగింది. ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగానే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా అనేక జైళ్లలో దాడులు కూడా నిర్వహించారు. అక్కడ కొంతమంది అనుమానితులను పట్టుకుని విచారించారు. దానిలో భాగంగానే ఇటు ఉత్తరప్రదేశ్ గానీ, హైదరాబాద్ గానీ, గుజరాత్ గానీ ఇలా పలు ప్రాంతాల్లో ఎవరైతే సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ రోజు అంటే నిన్న రాత్రి హర్యానాలో ఒక డాక్టర్ ని అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సో స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా మరికొన్ని ప్రాంతాల్లో సోదాలన్నిటి కూడా నిర్వహిస్తున్నారు. ఆ సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ పేలుళ్లన్నిటి కూడా సంభవించాయి. అయితే 2014 తర్వాత ఢిల్లీలో ఈ స్థాయిలో విధ్వంసం అనేది కూడా ఎక్కడ కూడా జరగలేదు. ప్రయత్నాలు అయితే జరిగాయి, వాటి పోలీసులు వమ్ము చేశారు. అనేక సార్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేవి కూడా రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఘటన అనేది ఈ విద్రోహ ఈ ఉగ్రవాద కోణమా లేకపోతే ఇంకేదైనా కోణమా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో పోలీసులు ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా రాదు. అదేవిధంగా ఏ ఉగ్రవాద సంస్థ కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు తామే బాధ్యులమని చెప్పేసి కూడా ప్రకటించుకోలేదు. కాబట్టి దీనిపైన అనేక కోణాల్లో దర్యాప్తు అనేది అయితే జరుగుతోంది. శిరీష్, ఇంకా అప్డేట్ కానీ ఉండుంటే మీ దగ్గరికి ఏమైనా వచ్చుంటే ఎమ్మటే లైవ్లోకి రండి. ఈ లోపల ట్రై టు గెట్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ మే హ్యావ్ దేర్. ఓకే, థ్యాంక్ యూ శిరీష్. అజిత్ గారు ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఫస్ట్ చాలా చిన్నది అనుకున్నాము. ముందు ఒకరు చనిపోయారు అనుకున్నాము, అది 8 మంది అయింది, 24 మంది బాగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు. ఇక్కడ దేశవ్యాప్తంగా కాకుండా హైదరాబాద్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టడం మొదలైంది. ఇప్పుడు సజ్జనార్ గారు రీసెంట్గా చెప్తున్న ప్రకారం మీకు ఎక్కడ అనుమానాస్పదంగా ఏమైనా కనబడితే 100కి డైల్ చేయండి అమ్మటే అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. అంటే వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్, ఏం జరుగుతుంది? సార్, అంటే కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడారు మీడియాతోటి. దాదాపు తీసుకొచ్చే లోపలే 8 మంది దారిలోనే మరణించారు. మరో 4 పరిస్థితి, ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చిన 4 పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పారు. అంటే మృతుల సంఖ్య 12 వరకు కూడా చేరవచ్చు అని అనేది హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పిన దాని ప్రకారం తెలుస్తోంది. ఇక మొత్తం మీద అక్కడ ఎర్రకోటకు సంబంధించి, ఎర్రకోట జనరల్ మనందరికి కూడా తెలుసు, చార్మినార్ లాగా ఒక రద్దీగా ఉండే ప్రాంతం. అక్కడ ఆ కార్లో ఎక్స్ప్లోజివ్ అంటే అది పేలుడు సంభవించినప్పుడు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పడం పెద్ద పెద్ద ఫైర్ బాల్స్ లాగా కనిపించినాయి. అక్కడ మొత్తం అంటే అంత మంటలే కనిపించినాయి, శరవేగంగా మంటలు అంటుకున్నాయి అని చెప్పి. ఇందులో 2-3 రకాలు ఇప్పటికే అక్కడికి ఎన్ఐఏ టీం కానీ మిగిలిన టీమ్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. దాదాపు 8 ఫైర్ ఇంజన్స్ తోటి మంటలార్పుతున్న నేపథ్యంలో ఇక్కడ అంటే ఎక్స్ప్లోజివ్స్ ఉద్దేశపూర్వకంగా ఎక్స్ప్లోజివ్స్ తోటి అక్కడ పెట్టి పేల్చారా రద్దీ ప్రాంతంలో, లేదా ఢిల్లీ మొత్తం కూడా సిఎన్జిసి వెహికల్స్ కాబట్టి సిఎన్జిసి వెహికల్స్ లో సిలిండర్ పేలుడు ద్వారా ఈ మంటలు ఆ రద్దీ ప్రాంతంలో శరవేగంగా
వ్యాపించాయా? ఈ రెండిటికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు పోలింగ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా అత్యంత సున్నితమైన నియోజకవర్గం నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పోల్ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. పోల్కి సంబంధించి కూడా హై అలర్ట్ను ప్రకటిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్కి సంబంధించి హై అలర్ట్ ఇప్పటికే ప్రకటించారు. ఇక మరోవైపు నిన్ననే అంటే ఇక్కడ హర్యానాలో ఆమె డాక్టర్, పుల్వామాకి చెందిన ఒక డాక్టర్ హర్యానాలో ఫైజాబాద్లో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఆమె అక్కడ కొన్ని ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తుంది. భారీగా ఎక్స్ప్లోజివ్స్ ఆమె ఇంట్లో ఉన్నాయి అని చెప్పి నిన్ననే ఆమెని ఎన్ఐఏ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీలో మరోవైపు హైదరాబాద్కు చెందిన మరో డాక్టర్, ఆయన కెమికల్స్ తోటి ఈ పాయిజనస్ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తున్నారు అని చెప్పి వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నిన్న ఈ పుల్వామాకి సంబంధించిన డాక్టర్ షహీల్ ఆమెని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దానికి ప్రతిగా ఈ పేలుళ్లు జరిగినాయా లేదా ఇదేమన్నా సహజ సిలిండర్ కానీ ఇలాంటివి ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన, దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా గత నెల రోజులుగా మనం చూస్తే అనేక చోట్ల ఈ ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించే ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్కి సంబంధించి 3 ఇలా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు ప్లాన్ చేసిన అంటే వరుస పేలుళ్ళకి, దేశంలో వరుస పేలుళ్ళకి ప్లాన్ చేశారా, ఆ ప్లాన్ ప్రకారమే ఇది జరుగుతుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. శివరాం ప్రసాద్ గారు. అయితే మేడం, ఇప్పుడు పుల్వామా సంఘటన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాను ఇంత ధైర్యం చేసే అవకాశం ఉందా? అంటే రీసెంట్గానే అది మర్చిపోకముందే ఇట్లా చేయటం వల్ల ఉద్రిక్తలు పెరగటమే తప్పితే తగ్గవు. ఇంకా మనకు క్లారిటీ రాలేదు. అది సిలిండర్ అయితే ఈ స్థాయిలో డ్యామేజ్ జరుగుద్దా, అయితే భావిస్తున్నట్టు ఆర్డిఎక్సా అనేది క్లారిటీ క్లారిటీ రాకుండా మనం కన్క్లూడ్ చేయలేము అక్కడ. కానీ పాకిస్తాను చేయదలుచుకున్నా, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరైనా చేయదలుచుకున్నా పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా ఎవరు చేయరు. కానీ పాకిస్తాను ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి దీని వెనక పాకిస్తాన్ డైరెక్ట్గా రావట్లేదు. ప్లస్ గతంలో కూడా ప్రకటించారు ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా కూడా మాకు స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ మధ్య కాలంలో మనకు విజయనగరం, శ్రీకాకుళం దగ్గర నుంచి మొత్తం దేశమంతా కూడా జరిగిన అరెస్టులలో వరుస పేలుళ్ళకి ప్లాన్ జరుగుతోంది, వరుస పేలుళ్ళకి కుట్ర జరుగుతోంది అనేది పదే పదే ఎన్ఐఏ కానీ నిఘా సంస్థలు కానీ హెచ్చరిస్తున్నారు. ఆ వరుస పేలుళ్ళకి కుట్ర జరుగుతోంది అన్న ఒక ఇది బయటకు వచ్చిన తర్వాత అనేక చోట్ల ఈ ఎక్స్ప్లోజివ్స్ సంబంధించి, వాటి తయారీకి సంబంధించి అన్ని కూడా మన దేశంలోనే చేస్తున్నారు సార్. అంటే అటు ఫైజాబాద్ కానీ, ఇటు గుజరాత్ కానీ, ఢిల్లీ కానీ, ఈవెన్ హైదరాబాద్ కానీ, ఇలా అన్ని చోట్ల కూడా మన దేశంలోనే ఇవి జరుగుతున్న నేపథ్యంలో అంటే దేశంలో అంతర్గత భద్రతకి ముప్పు వచ్చే విధంగా ఒక స్లీపర్ సెల్స్ ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి. ఆ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఉగ్రదాడులకి తెగబడుతున్నారా అనేది ఒకవైపు ఒక కోణంలో అనుమానం ఉంది. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించి కూడా జనరల్ మునీర్ మొత్తం కూడా ఆయనకి సర్వ అధికారాలు ఇస్తూ నిన్ననే పాక్ పార్లమెంట్ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. మొత్తం సర్వాధికారిగా, సర్వ సైన్యాధ్యక్షుడే కాదు, మొత్తం ఆయనకి పూర్తి ఒక ఎక్స్ట్రా పవర్స్ అన్ని కూడా ఇస్తా, అంటే ఆయన ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు ఎలాంటి చర్యకన్నా అనేది ఒక పవర్ ఆయనకి ఇచ్చారు. అక్కడ ఆయనకు పవర్ ఇవ్వగానే ఇక్కడ ఈ పేలుళ్ళు స్టార్ట్ అవడం, వీటన్నిటికీ కూడా ఏమన్నా లింక్ ఉందా అనేది ఇప్పుడు ఇంకా అంటే ఇవన్నీ కూడా మనం టూ ఎర్లీ అవుతాయి, ఇవన్నీ ముందే చెప్పడం. కానీ కొంతవరకు ఇంకా ఈ పరిశోధనల్లో బయటకు అనేక అంశాలు వెల్లడి కావాల్సి ఉంది సార్. అయితే మేడం, ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించినటువంటి ఇటువంటి విషయంలో ఇట్లా బ్లాస్ట్ జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఈ బ్లాస్ట్ రేపు జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల మీద ఏమైనా ప్రభావితం చూపనుందా? ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే ఇది దేశంలో అంతర్గత భద్రతే ఒక ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఖచ్చితంగా దేశ అంతర్గత భద్రత అనేది స్థిరంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా భావిస్తారు. దానికి అనుగుణంగానే ఓటింగ్ సుస్థిరంగా, అంతర్గత భద్రత కానీ దేశం సుస్థిరంగా ఉండాలంటే ఎవరిని ఎన్నుకోవాలో దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓటర్లు ఆలోచనలో పడతారు సార్. అది అక్కడే కాదు, బీహారే కాదు, ఈవెన్ జూబ్లీ హిల్స్ అన్ని చోట్ల కూడా ఇది ఉంటది. అంటే అది ప్రజలు దాన్ని చూసే విధానం బట్టి ఇంకా క్లియర్గా మనకు తెలియదు కాబట్టి, అంటే ఈ బ్లాస్ట్ ఎలా జరిగింది, దాని కారణం ఏంటి,
అది యాక్సిడెంటల్గా అది కారు పేలటం వల్ల జరిగిందా, లేకపోతే దాంట్లో ఆర్డిఎక్స్ లాంటి పదార్థాల వల్ల ఈ బ్లాస్ట్ జరిగిందా, ఏదైనా కానీ దురదృష్టకరం. ఇంకా మరిన్ని వివరాలతో మరలా మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా ఒక చిన్న విరామం తీసుకొని మరలా మీ దగ్గరికి మరిన్ని వివరాలతో వస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ ప్లీజ్.